మనం వింటారు, చదువుతారు, కానీ మనకు వచ్చిన దాకా దాని గురించి ఆలోచించరని చెప్పి. అది ఎంత నిజం అంటే ప్రతిరోజు నేను కనీసం ఒకళ్ళు లేక ఇద్దరు బాగా బరువు ఉన్న 35-40 ఏళ్ల మధ్యలో ఉన్న యంగ్ పీపుల్ వాళ్ళ పేరెంట్స్ని హార్ట్ డిసీజ్ కోసం తీసుకొస్తారు. వాళ్ళ ఆపరేషన్ చేయించాలనో, లేకపోతే స్టెంట్ పెట్టాలనో, లేకపోతే ఇంకొక మెడిసిన్స్ ఇవ్వాలనో ఆలోచిస్తారు, కానీ వాళ్ళకున్న డేంజర్ని వాళ్ళు అసలు ఆలోచించరు. వీళ్ళందరూ ఐటీ వాళ్ళు, మళ్ళీ ఈ సాఫ్ట్వేర్ అంటారు, అమెజాన్, వాట్ ఎవర్, ఈ మల్టీనేషనల్ కంపెనీస్లో 10 గంటలు కూర్చొని పనిచేస్తారు, జంక్ ఫుడ్ ఆర్డర్ చేసి తింటారు, కానీ ఒకరోజు కూడా ఎక్సర్సైజ్ చేయరు. సో మేము మా హాస్పిటల్ రెస్పాన్సిబిలిటీ టుడే మేము ఆలోచించింది లాస్ట్ 1 yearగా హాస్పిటల్ బాగా జరుగుతూ ఉంది, అలాగే మన దేశం చాలా బాగా జరుగుతూ ఉంది. కానీ ఇలాగే వదిలేస్తే ఈ యంగ్ పీపుల్ ఏదైతే మన జీడిపికి మన కంట్రీ గ్రోత్కి పనిచేస్తున్నారో వాళ్ళు దే విల్ బికమ్ ఏ డిజాస్ట్రస్లీ సిక్ పీపుల్. అది ఇంకా ఎక్కువ బర్డెన్. ఇది ఇప్పుడు ఎంత లాభం ఉందో ఇంకో 10 ఏళ్లలో అంత నష్టం జరుగుతుంది మనకి. అందువల్ల అందరూ ఫ్యామిలీస్ కానీ, మీడియా కానీ, డాక్టర్స్ కానీ అందరూ దిస్ బికమ్స్ ఏ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. దానికోసం అని చెప్పి మీకు అందరికీ తెలుసు, వరల్డ్ డే హార్ట్ డే రోజు ఒక క్యాప్షన్ క్రియేట్ చేస్తారు, ఒక ట్యాగ్ లైన్ క్రియేట్ చేస్తారు ఈచ్ ఇయర్. అలాగా స్టార్ హాస్పిటల్ తరఫున నెక్స్ట్ ఇయర్ విచ్ ఈజ్ 2026 మేము దాన్ని ఇయర్ ఆఫ్ హీలింగ్ అనే టైటిల్ తోటి మా రెస్పాన్సిబిలిటీ కింద మీ మాధ్యమం ద్వారా ప్రజల్లోకి ఈ అవేర్నెస్ అని, ప్రివెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్ చేయడం ఎంత ఇంపార్టెంటో ప్రివెన్షన్ ఈజ్ అంత ఇంపార్టెంట్. ఇవి ప్రోగ్రామ్స్ ఉంటాయి, మీరు కూడా అవగాహన పెంచుకొని ఇవి చేసినందువల్ల నాట్ ఓన్లీ డిసీజ్ ప్రివెన్షనే కాకుండా కొన్నిసార్లు డిసీజ్ని ఓల్డ్ ఏజ్కి కూడా నెట్టేయడానికి అవకాశం ఉంటుందనే క్యాప్షన్ మనం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నంగా ఈ స్టార్ హాస్పిటల్ ద్వారా ఇయర్ ఆఫ్ హీలింగ్ 1926 అనే ఈ ప్రోగ్రాం ద్వారా ప్రతి నెల ఏదో ఒక ప్రోగ్రాం ద్వారా ఈ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ గురించి మేము మాట్లాడదలుచుకున్నాము. మా రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ అవర్ సైడ్.